నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం రెండు పదార్థాలతో ఎంతో రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన ట్రెడిషనల్ కొబ్బరి ఉండలు చూపించబోతున్నాను గైస్. మేమైతే వీటిని చిన్నప్పుడు బయట కొనుక్కొని తినేవాళ్ళం. ఈ కొబ్బరి ఉండల్ని నెలకు పైన నిల్వ ఉండేలా కూడా చూపించబోతున్నాను గైస్. దీనికి ముందుగా ఇలా మీడియంగా ఉండే ఒక టెంకాయ మొత్తం, ఒకటి పెద్దది టెంకాయ మొత్తం నేను తీసుకున్నాను, అంటే 2 చిప్పలు తీసుకున్నాను పచ్చి కొబ్బరి. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నేను మాత్రం దీనికి బ్యాక్ సైడ్లో ఉండే బ్రౌన్ పార్ట్ తీసేయలేదు, మీకు కావాలంటే తీసేసుకోవచ్చు, తీసేయకుండా ఏం పర్లేదు. ఈ కొబ్బరిని అంతా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని కోర్సుగా మనము మిక్సీకి వేసుకోవాలి. కోర్సుగా మిక్సీకి వేసుకోవడం వల్ల మనకి తుదుము పట్టినట్లుగా ఉంటుంది, మనకి మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా మిక్సీకి వేసుకోవాలి. మరి లేతకాయ మాత్రం తీసుకోవద్దు గైస్, మనం మిక్సీకి వేసేసరికి పేస్ట్ అయిపోతుంది. కాబట్టి ముదిరినేదే తీసుకోండి గైస్, మరీ ముదిరినేది కాకుండా మరీ లేతది కాకుండా మీడియంగా ఉండే టెంకాయని తీసుకోండి గైస్. ఇప్పుడు దీన్ని కొలుద్దాము. ఒక ఇలా మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి. ఇప్పుడు మిక్సీకి వేసినదంతా మనం కొలుద్దాము. 4 కప్పుల కొబ్బరి మనకి వచ్చింది ఇట్లా చిన్న కప్పుతో. మీరు ఈ కొలతకి చేసుకోండి గైస్. మీరు గ్లాస్ అన్నా తీసుకోండి, కప్ అన్నా తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, కానీ అన్నీ ఒకే కప్పుతో మెజర్మెంట్స్ చేసుకోండి గైస్. ఇలా 4 కప్పుల పచ్చి కొబ్బరికి ఇలా 3 కప్పుల బెల్లం తీసుకోవాలి. నేను కొంచెము బ్రౌన్గా ఉండేది కూడా వేసాను గైస్. మరి ఉత్త తెల్లది వేస్తే మనకు బెల్లం కలర్ని బట్టి మనకి ఈ కొబ్బరి ఉండల కలర్ అనేది వస్తుంది. నేను 2 కప్పులు తెల్లటి బెల్లము, 1 కప్పు బ్రౌన్గా ఉండే బెల్లం తీసుకున్నాను. ఇలా బెల్లము కొబ్బరి వేసేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని మొత్తము వేపుకోవాలి. దీంట్లో మనము ఒక చుక్క నెయ్యి కానీ, నూనె కానీ, పాలు కానీ, నీళ్ళు కానీ ఏం వేయడం లేదు గైస్. అందుకే మనకి ఇది నెలకు పైనే నిల్వ ఉంటుంది ఈ కొబ్బరి ఉండలు. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో కలుపుతూ మనకి బెల్లం అంతా కరిగిపోయి మనకంతా దగ్గరగా అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. బెల్లం ఉండలిగిన ఉంటే వాటిని మనము ఈ స్పూన్తోనే మనము ఇది మెత్తగా అయ్యేట్లుగా చూసుకోవాలి. ఇలా ఈ కొబ్బరిని తరచూ తీసుకోవడం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే ఈ కొబ్బరిని తీసుకుంటే మనకి తక్షణ శక్తి కూడా వస్తుంది గైస్. అలాగే దీంట్లో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్గా కూడా ఇది పనిచేస్తుంది గైస్. ఇలా మనం అంతా కలుపుతూ ఉంటే చూడండి గైస్, మనకి ఈ బెల్లం అంతా కరిగి అలాగే ఈ కొబ్బరిలోని ఆయిల్ కూడా బయటకు వస్తుంది. దీన్ని ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత చూడండి గైస్, ఇట్లా అంతా మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే దీన్ని వేపుకోవాలి. దీన్ని ఇప్పుడు కొంచెం తీసుకొని ఇది తయారయ్యింది అనడానికి దీన్ని కొంచెం తీసుకొని మనం చేత్తో అంటే ఉండకట్టాలి. మనం దీన్ని ఏ పాకం కూడా పట్టడం లేదు, కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకొని తయారు చేసుకుంటున్నాం. చూడండి గేస్, మనకి ఇలా ఆయిల్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది చూడండి గేస్. ఇప్పుడు మనము వేడిది పట్టుకుంటే మనకు చేయి కాలుతుందని నేను కొంచెము తడి చేసుకొని చేతికి తేమ అప్లై చేసుకొని ఉండ చుట్టుకున్నాను. ఇలా ఉండ కట్టింది కదా, ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి, లేదంటే మనకి ఇది గట్టిగా అయిపోతుంది. మళ్ళీ ఉండలు చుట్టడానికి కూడా కాదు, కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని ఉండలు చుట్టుకోవాలి.
చూడండి గైస్, నేను చేతికి ఏ ఆయిల్ అప్లై చేసుకోలేదు, ఏ నీళ్ళు కూడా పట్టించుకోలేదు. మనకు ఈ కొబ్బరిలో ఉన్న ఆయిలే సరిపోతుంది మనకి. అంతే గైస్, ఇలా అన్నిటినీ ఉండలుగా చుట్టేసుకుంటే మన ఎంతో రుచికరమైన కొబ్బరి ఉండలు రెడీ గైస్. ఇది రుచికి రుచిగా ఉంటాయి, నిల్వ ఉంటాయి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిరోజు ఒక ఉండ తింటే కూడా చాలా మంచిది గైస్. ఈ ఉండల్ని చూసి మీకు ఎవరికి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయో కామెంట్లు కూడా తెలపండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటనే అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.